శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు మనం భాగవతంలో ఉన్నటువంటి నవమ స్కంధంలోంచి అంబరీషోపాఖ్యానాన్ని మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా అంబరీషోపాఖ్యానం అనేటప్పటికీ మనందరికీ జ్ఞాపకం వచ్చేది కార్తీక పురాణము అని. ఆ కార్తీక మాసంలో చదువుతూ ఉంటారు, కానీ దాన్ని ఎక్కడా కూడా అష్టాదశ మహాపురాణాల్లో ఎక్కడా చెప్పలేదు, ఉపపురాణాల్లో చెప్పలేదు. కానీ అది భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని, భక్తిని ప్రేరేపించేటటువంటి కొన్ని విషయాలతో కూడి ఉన్న విషయం యథార్థం. అందుచేత అదేదో తక్కువనో లేకపోతే దాన్ని పక్కన పెట్టేయమనో దాని గురించి నేను చిన్న చేసి మాట్లాడడానికి ఏం ప్రయత్నం చేయట్లేదు. అందులో ఈ అంబరీషోపాఖ్యానం గురించి వివరణ జరుగుతూ ఉంటుంది. అందుచేత మీ అందరికీ అంబరీషోపాఖ్యానం సుపరిచితమే. కానీ మనకి తెలుసున్న అంబరీషోపాఖ్యానాన్ని వ్యాసభగవానుడు ప్రతిపాదన చేసిన, దాన్ని పోతనగారు అద్భుతంగా ఆంధ్రీకరించిన, అందులో మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు అనేకం ఉంటాయి. ఒకానొకప్పుడు ఎప్పుడో అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని చేశాడు, లేదా ద్వాదశి వ్రతాన్ని చేశాడు. దుర్వాసో మహర్షి అక్కడికి వచ్చారు. దూర్వాసుడు అంటుంటారు. ఆ దూకి దీర్ఘం ఇచ్చి మాట్లాడకూడదు, దుర్వాసో మహర్షి. అందుకని దుర్వాసో మహర్షి అక్కడికి వచ్చారు. క్రోధాన్ని పూనేరు, శపించబోయారు. సుదర్శన చక్రం అడ్డు వచ్చింది. ఆయన అన్ని లోకములకు పరిగెత్తారు. ఏమిటంటే అంత అవివేకి దుర్వాసో మహర్షి అయితే ఇంకా ఆయన మహర్షి అనబడేటటువంటి శబ్దము ఆయన పట్ల ఎలా ప్రయోగిస్తాం అసలు? మహర్షి శబ్దముతలం స్వార్జితై కర్మభిశుభై అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. అంత గొప్ప శబ్దం కదా మహర్షి అన్న శబ్దం. ఒక మహర్షి అయినటువంటి దుర్వాసుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే లోకాలన్నీ తిరిగి నన్ను కాపాడండి అని పరిగెడుతుండడమా? ఆఖరికి శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల మీద పడితే అబ్బే నా వల్ల కూడా కుదరదయా, నువ్వు వెళ్ళి అంబరీషుడు కాళ్ళు పట్టుకో అంటే వచ్చి అంబరీషుడి కాళ్ళ మీద పడ్డామా? అంటే నేను అంబరీషుడిని తక్కువ చేసి మాట్లాడటం లేదు, ఆయన మహాభక్తుడు. అంతేనా ఈ కథ? లేకపోతే ఇందులో మనం ఇవాళ తెలుసుకోవలసినటువంటి విషయం ఏదైనా ఉందా? ఎప్పుడో జరిగిపోయి భూతకాలంలో జరిగిన ఒక కథ అది అనుకోండి, అయినా మనకేం దోషం లేదు. ఎందుచేతనంటే భాగవతాన్ని చదువుకోండని వ్రాయండని అమాయకుడయ్యో తెలివి తక్కువడయ్యో వ్యాసుడు రాయలేదు, పోతన గారు ఆంధ్రీకరించలేదు. అది కేవలము కథ అయి ఉండొచ్చు, అయినా కూడా మీ జీవితాన్ని ఉద్ధరించగలిగిన శక్తి దానికి ఉంది. భారతీయ వాంగ్మయానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? చాలా జటిలమైనటువంటి వేదాంత విషయాన్ని కేవల వేదాంతంగా చెప్పరు. కేవల వేదాంతంగా చెప్పాలి అంటే దానికి అర్హులైన వాళ్ళు మాత్రమే సభలో కూర్చుని ఉండాలి. ఎందుచేత అంటే కేవల వేదాంతం మాట్లాడితే అందుకోగలిగిన శక్తి అందరికీ ఉండదు. కాబట్టి దాన్ని కథ యందు చొప్పిస్తారు, జరిగిన ఒక విషయాన్ని కలుపుతారు, కలిపి అందులో అద్భుతమైనటువంటి స్థితిలో వేదాంతాన్ని ఆవిష్కరిస్తారు. మీ జీవితాన్ని మీరు ఎలా గడుపుకోవాలో ప్రత్యక్షంగా చెప్పరు, నువ్విలా ఉండని చెప్పరు, ఆయన అలా ఉన్నాడని చెప్తారు. ఉండి ఆయన ఏం పొందాడో చెప్తారు. కాబట్టి నువ్వు అలా పొందాలనుకుంటే అలా ఉండు అంతే. ఇక నువ్వు ఇలా ఉండు అని చెప్పవలసిన అవసరం ఏముంది? నువ్వు ఇలా ఉండు అని చెప్పవలసిన అవసరం ఉంటే ఆధ్యాత్మిక సభకి వాడు అసలు రానిరాడు. ఈశ్వరానుగ్రహం ఉంది కాబట్టే, ఏదో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు కాబట్టే, తన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అని అనుకుంటున్నాడు కాబట్టే ఈ సభకి వచ్చి ఇంత ఇరుక్కుని 2 గంటలు కూర్చుని అందులో ఏదో ప్రయోజనం ఉంది, మా జీవితాన్ని మేము దిద్దుకోగలం అన్న ఆశతో కదా వచ్చి కూర్చున్నాడు. అంటే ఇలా వచ్చి కూర్చున్నాడంటే, అందుకే భాగవతం విన్నాడంటే కొన్ని కోట్ల జన్మల తర్వాత వింటున్నాడని గుర్తుపెట్టుకో అన్నారు. ఏ ఒక్క కథ, ఏ ఒక్క అంశమైనా మీ జీవితంలో ఒక గొప్ప మలుపుని తీసుకురావచ్చు. ప్రతి కథ అలాగే ఉంటుంది. కర్దమ ప్రజాపతి దేవహూతి దగ్గర నుంచి ఏ కథలో చూసినా మీ జీవితాన్ని మార్చగలిగినటువంటి ఒక్కొక్క కోణాన్ని స్పృశిస్తుంటాడు వ్యాసుడు. అందుకని అంబరీషోపాఖ్యానం ఒక మహాద్భుతమైనటువంటి విషయం. మీరు ఆ కోణంలో దాన్ని ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నాన్ని ప్రారంభం చేయండి. ఆ అంబరీషోపాఖ్యానాన్ని ప్రారంభం చేసి
నాభాగుని కుమారుడు. నాభాగుడనేటటువంటి చక్రవర్తి సామాన్యుడు కాడు, ఆయన చాలా గొప్ప రాజు. అటువంటి నాభాగుని యొక్క కుమారుడు ప్రహ్లాదు, ఈ అంబరీషుడు. నాభాగుని గొప్పతనం ఏమిటి అన్నది మధ్యలో ఎక్కడైనా కలిపే ప్రయత్నం చేస్తాను. అయితే ఈయన ఎంత సామ్రాజ్యాన్ని సంపాదించాడని కానీ, పృథు మహారాజు గారిలాగా పరిపాలించడం కోసం నగరాలుగా గ్రామాలుగా ఎలా విడగొట్టాడని కానీ, లేకపోతే ఏదో ప్రహ్లాదుల్లా అమిత భక్తితో ఎలా ఉన్నాడని కానీ, లేకపోతే సంసారాన్ని పరిత్యజించడంలో వృషభుడిలా ఎలా ప్రవర్తించాడని కానీ వ్యాసుడు మాట్లాడలేదు, పోతన గారు మాట్లాడలేదు. చాలా చిత్రమైన మాటలు కొన్ని అంబరీషుడి గురించి మాట్లాడారు. ఇవి మనం జీవితంలో చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయాలు. అంబరీషుడికి వివాహం పూర్వం కాకముందు నుంచి, బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకి సహజముగా కొన్ని గుణములు అలవాటు పడ్డాయి. అవి ఎటువంటి గుణములు అంటే, సీసపద్యాన్ని మార్చి అదే భావాన్ని ఆవిష్కరించడంలో పోతన గారు దిట్ట. ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా అంటారు రుక్మిణీ కళ్యాణంలో. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ అంటారు. అదే మాట మార్చి వ్యతిరిక్తంగా చెప్పవలసి వస్తే అలా ఉండలేకపోతే అంటే, కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక అంటారు. ఇవాళ ఈ పద్యాన్ని మీరు వినేటప్పుడు కేవలం ఇది అంబరీషుడి జీవితం అని మీరు వినకండి. ఇది ఒక సిలబస్ అని మీరు తీసుకోండి ఒక్కసారి. ఓహో, మనిషి పుట్టిన తరువాత ఈ అలవాటు ఏర్పరచుకోవలసి ఉంటుంది. మీరు ఒక 10th క్లాస్ పాస్ అయ్యారు అని సర్టిఫికెట్ మీకు ఇవ్వాలంటే ఒక సిలబస్ ప్రిస్క్రైబ్ చేస్తుంది ఆ బోర్డు. ప్రిస్క్రైబ్ చేసి నువ్వు ఇది బాగా చదువుకుంటే మేము ఇందులో ఎక్కడి నుంచైనా ప్రశ్న వేస్తాం. ఆ ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పగలిగితే నువ్వు ఎస్ఎస్సి పాస్ అయిపోయినట్టు నీకు సర్టిఫికెట్ ఇస్తూ ఉంటుంది. ఆ సిలబస్ చదువుకుంటే చాలు. నేను ఆ సిలబస్ చదవలేదు కానండి, మొత్తం నాటకాలన్నీ చదివేశాను, సంస్కృత నాటకాలు, అలంకారాలన్నీ చదువుకున్నాను, వ్యాకరణం అంతా చదువుకున్నాను, నేను 10th పాస్ అయినట్టు చెప్పరా అంటే చెప్పరు. వాళ్ళు ఇచ్చిన సిలబస్ నువ్వు చదవాలి. అంబరీషుడికి చెప్తున్న సిలబస్సు మనందరికీ వర్తించేటటువంటి సిలబస్. ఆయన ఏది పాటించాడో అది మనం పాటించవలసినది. అందుకే భాగవతంలో అంబరీషోపాఖ్యానం లాంటి ఆఖ్యానం చాలా అరుదు. ఎందుకో తెలుసా అండి? నేను ఒక్క విషయాన్ని మీకు మనవి చేస్తాను. బ్రాహ్మణ శాపాన్ని తప్పించుకున్నటువంటి కథ ఒకదాన్ని నాకు తీసి చూపించండి. చాలా కష్టం, చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకనంటే బ్రాహ్మణ శాపము అంటే బ్రహ్మమును గూర్చి తపస్సు చేసి 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 తన ప్రమేయం లేకుండా ఆ తపస్సు శక్తిగా పరిణమించినటువంటి వాడు, ఇంతటి శక్తి కలిగినటువంటి వాడు క్రోధమునకు వశుడైపోయి గభాలను శపించాడు అనుకోండి. ఆ శాపం నుంచి తప్పించుకున్నవాడు లేడు. ఈ తప్పించుకోలేకపోవడం అన్నది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే శ్రీమన్నారాయణుడి వరకు ఉంది. భృగు మహర్షి యొక్క భార్య ఇచ్చిన శాపానికి పరమేశ్వరుడంతటి వాడు అవతారములను స్వీకరించవలసి వచ్చింది. అది ఇందులో అంతర్గతం కాదు, దేవీ భాగవతంలో వస్తుంది. కాబట్టి తపస్సు చెయ్యడం ఎంత గొప్పదో అంత తపస్సు చేసిన వాడికి పక్కన క్రోధం ఉండడము అంత భయంకరమైన విషయం. అన్నిటికన్నా ప్రపంచంలో ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు అని అడిగారు అనుకోండి, మీరు అంబరీషోపాఖ్యానంలోంచి ఒక విషయం తెలుసుకోవాలి. చాలా గొప్ప అధికారం ఉండి చటుక్కున కోపం వచ్చే స్వభావం ఉన్నవాడు ప్రపంచమునందు ప్రమాదకరమైన వ్యక్తి. ఆ తర్వాత ఎన్ని మాటలు నాలుగు ఖర్చుకుని ఏం ప్రయోజనం చెప్పండి? ఆయన చూస్తే గొప్ప అధికారి, ఇలా పెన్ పెట్టాడా ఒకటి జీవితాన్ని శాసించగలడు. తర్వాత పశ్చాత్తాపడతాడా లేదా మీరు వదిలిపెట్టండి, కానీ అపారమైన కోపిష్టి, దేనికైనా కోపం వచ్చేస్తుంది ఆయనకి. ఇప్పుడు ఆయన సీట్లో కూర్చున్నాడు, ఇప్పుడు ఆయన పెన్ పెట్టాడు అనుకోండి, ఉపకారమైనా జరగచ్చు అపకారమైనా జరగచ్చు. కానీ ఏ రోజు ఉపకారం జరుగుతుందనో అపకారం లేకుండా ఉంటుందనో మీరు ఊహించలేరు. అపారమైన అధికారము వయస్సు కొంత వచ్చే వరకు మాత్రమే ఉండేటటువంటి వ్యక్తి పక్కన ఉన్న క్రోధమే అంత ప్రమాదకరమైతే, అనుష్ఠాన బలం చేత తపస్సు చేత విశేషమైన శక్తులు పొందినటువంటి బ్రాహ్మణుడే కావచ్చు, బ్రహ్మజ్ఞాని కావచ్చు, క్రోధమును విడిచిపెట్టలేకపోతే అంటే ఎక్కడి నుంచి వస్తుంది కోపం అంటే శంకర భగవత్పాదులు అంటారు,
కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. వీళ్ళు బయటి నుంచి రారు, ఇక్కడే కూర్చుంటారు. ఎప్పుడు తలెత్తుతాడు మీకు కూడా తెలియదు. తలెత్తాడు అనుకోండి, మిమ్మల్ని వశుణ్ణి చేసుకుంటాడు. కోపానికి ఒక లక్షణం ఉంటుంది. కోపము చేత ప్రయోజనమును సాధించవచ్చు. కోపమును నటించడం వరకు మాత్రమే పనికి రావాలి. కోపం వచ్చినట్టుగా తను గట్టిగా మాట్లాడగలగాలి. కోపం వచ్చినట్టుగా కన్నెర్ర చెయ్యగలగాలి. కోపం వచ్చినట్టే అవతలవాడు భయపడాలి. కోపమునకు తాను వశుడు కాకూడదు. అలా ఉండడం ఎంత కష్టం అండి, అది చాలా కష్టం. అలా ఎప్పుడు ఉండగలరు మీరు? లోపల నుంచి వస్తున్న కోపాన్ని మీరు పరిశీలించగలగడం మీకు అలవాటైతేనే అది అలవాటు అవుతుంది, లేకపోతే అది అలవాటు అవ్వదు. అందుకే వాల్మీకి మహర్షి అమాయకుడే ఈ మాట చెప్పలేదు రాముడి గురించి. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో, కోపాన్ని గెలిచినవాడు. జితక్రోధో కానీ కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే, కోపం తెచ్చిపెట్టుకున్నంత మాత్రం చేత దేవదానవులు భయపడతారో అటువంటి వాడెవరని అడిగాడు. కాబట్టి అలా ఉన్న కోపం లోకాన్ని రక్షించడానికి ఉపకరణమవుతుంది. అధికారి కోపం లేకుండా ఉండకూడదు, కోపం తెచ్చిపెట్టుకున్నట్టు ఉండాలి. మాట్లాడడం అలా ఉండాలి. తప్పు జరిగితే ఆయన మాట్లాడే మాటలు వ్యగ్రతతో ఉండకూడదు, కానీ ఒక్క మాట మాట్లాడితే ఆ మాట అవతల వాణ్ణి మార్చగలిగినదై ఉండాలి. ఎడ్విన్ బి ఫిలిపో అంటాడు పర్సనల్ మేనేజ్మెంట్లో, ఎన్ ఆఫీసర్ షుడ్ నాట్ ఓన్లీ హ్యావ్ ది పవర్ ఆఫ్ అడ్మినిస్టరింగ్ ది సబ్జెక్ట్స్ దట్ హ్యావ్ బీన్ కెప్ట్ అండర్ హిస్ కంట్రోల్, he should also equally have the capacity to counsel the subjects under him, and he should be able to synchronize the objective goals and personal goals అంటాడు. ఎంత గొప్ప మాట చూడండి. వ్యక్తి యొక్క లక్ష్యములను సంస్థ యొక్క లక్ష్యములను సమన్వయం చేసి అవసరమైన చోట కోపము నటించి తన కింద ఉన్నటువంటి వారికి సలహా ఇచ్చి వారి వ్యక్తిగత జీవితంలో ఉన్న ఇబ్బంది తెలుసుకుని తన సలహాతో తెచ్చిపెట్టుకున్న కోపంతో వాళ్ళ ప్రవర్తనని చక్కదిద్ది సమర్థతతో తానున్నది కుర్చీలో ఎందుకో తాను ఏ సంస్థ కొరకు అధికారిగా ఉన్నాడో సంస్థ ప్రయోజనాన్ని సాధించగలగాలి వ్యక్తి దగ్గర నుంచి. అలా పనిని రాబట్టగలిగినటువంటి సమర్థత ఉన్నవాడెవడో ఈజ్ కాల్డ్ ది ఏబుల్ పర్సనల్ మేనేజర్. అండ్ మేనేజర్స్ ఆర్ బోర్న్ అండ్ సెల్డమ్ దే ఆర్ మేడ్ అన్నాడు అంత పెద్ద రచయిత కూడా. అందుకే ఆ మేనేజర్స్ అన్నవాళ్ళు పుడతారు సహజంగా, తప్ప అప్పుడప్పుడు తయారు చేయబడతారు. అందరూ క్వాలిఫికేషన్ వల్ల మేనేజర్స్ కాలేరు, ఎక్కడో తయారవుతారు. అందుకే మేనేజర్ కావాలంటే రామాయణం చదువుకున్నవాడే ఎఫెక్టివ్ మేనేజర్ కాగలడు నా దృష్టిలో. సరే, నేను ఈ విషయాన్ని మీకు ఇంతకీ ఎందుకు మనవి చేశాను అంటే, నేను సందర్భం లేకుండా ఈ విషయం ప్రస్తావన చేయలేదు. క్రోధము అన్నది, కోపము అన్నది ఏ స్థితికి తీసుకెడుతుందో మీకు చెప్పడం కోసం ఒక ప్రయత్నం చేశాను. ఇటువంటి ఒక తపస్వి శాపాన్నిస్తే లేదా వ్యగ్రతతో ప్రవర్తిస్తే దాన్ని తప్పుకున్నవాడు మనకి కనపడడు. అలా తప్పుకున్నవాడు ఎవరైనా ఉంటే ఈ సృష్టిలో నాకు తెలిసినంత వరకు అంబరీషుడు. ఇది ఈ చరిత్రకున్న గొప్పతనం. అలా తప్పుకోగలగడం అన్నది సాధ్యం అవుతుందా? అయింది. అంటే ఈయనంత తపస్సు చేశాడో ఆయనంత తపస్సు చేశాడా పోని. ఎందుకంటే ఒక సందర్భంలో జరిగింది అలాగా. శపించలేదు కానీ విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షి మీదకి అస్త్రాలు ప్రయోగించేశాడు. ఆయన ఈ మాత్రం దానికి లేచి నేను యుద్ధం చేయడం ఏమిటి, చికాగ్గా ఉంటుందని చెప్పి బ్రహ్మదండాన్ని ఇలా ఎదురుగుండా పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆయన వేసిన అస్త్రాలన్నింటినీ ఇది గ్రసించింది అన్నారు వాల్మీకి మహర్షి. అప్పుడు ఆయనకి చాలా బాధ కలిగింది మనస్సులో. కలిగి మళ్ళీ తపస్సు చేశాడు. అందుచేత విశ్వామిత్రుడు వేసినటువంటి అస్త్రములను వశిష్ఠుడు గ్రసించగలిగాడు బ్రహ్మదండంతో. తప్ప బ్రాహ్మణ శాపమును తప్పుకున్నవాడు కానీ శపించినవాడు పరిగెత్తవలసిన రోజు కానీ మనం కథల్లో ఎక్కడ వినలేదు ఇప్పటి వరకు. అలా చేయడానికి పోని ఈయన కూడా ఏమైనా తపస్సు చేశాడా అండి? అంబరీషుడు కూడా చాలా గొప్ప తపస్సు చేసి మహర్షిని దాటిన వాడైపోని బ్రహ్మర్షి ఏమైనా అయ్యాడా? అలా కాకుండా మరి ఎలా తప్పుకున్నాడు? ఈ కోణంలో మీరు పరిశీలన చేయండి. ఇప్పుడు మీకు గృహస్థాశ్రమం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇప్పుడు మీరున్న ఆశ్రమం మీరు అలా తయారు కాగలిగిన ఆశ్రమం.
ఆ ప్రయోజనాన్ని మీరు సాధించలేకపోతే, అది చెప్పలేకపోతే పురాణం అనవసరం అయిపోతుంది. అప్పుడు ఆ కోణంలో మీరు అంబరీషోపాఖ్యానాన్ని ఇప్పుడు ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంబరీషుడు గురించి పోతన గారు అంటారు, చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంద పలుకులు హరిగుణ పఠనమంద, కరములు విష్ణు మందిర మార్జనములంద, చెవులు మాధవ కథాశ్రవణమంద, చూపులు గోవింద రూపవీక్షణమంద, శిరము కేశవ నమస్కృతులయంద, పదములీశ్వర గేహ పరిసర్పణములంద, కామంబు చక్రి కైంకర్యమంద, సంగమచ్యుత జనతను సంగమంద, ఘ్రాణమసురారి భక్తాంఘ్రికమలమంద, రసన తులసీదళములంద, రతులు పుణ్యసంగతులయంద ఆరాజ చంద్రమునకు. ఎటువంటి స్థితిని అంబరీషుడు పొందగలిగాడు? చాలామంది మా మనస్సు చాలా ఖేదంగా ఉందండి, మనస్సు శాంతి లేదు, మనస్సు శాంతి లేదు అని ఒక మాట అంటుంటారు. శాంతి లేని మనస్సుతో కూడుకున్నవాడు ఎక్కడుంటాడో వాడు ఇతరులకు కూడా అశాంతిని పంచిపెడతాడు. తాను ప్రశాంతంగా హాయిగా ఎప్పుడు ఉండగలడు అంటే ఆయన చేస్తున్న తపస్సు ఇది. దుర్వాసో మహర్షి చేస్తున్న తపస్సు వేరు. హిమాలయ పర్వతాల మీద కూర్చుని తపస్సు చేశాడు ఆయన. ఈయన చేస్తున్నాడు తపస్సు. ఎటువంటి తపస్సు? చిత్రమైన తపస్సు. చిత్తంబు మధురిపు శ్రీపాదముల యంద. ఆయన మనస్సు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క పాదముల యందు ఉండును. ఈ మాట మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. అసలు భక్తికంతటికి మొదలెక్కడా? ఇక్కడే. అసలు మీ మనస్సు వెళ్ళి అక్కడ చేరితే కదండి భగవంతుడి గురించి భక్తి అన్నది ఏర్పడ్డాం. ఇప్పుడు నా కొడుకంటే నాకు ఎంతో ప్రీతి, వాడు ఎక్కడో ఉన్నాడు పాండిచేరిలో చదువుకుంటూ, అయినా నేను రోజు 4 మాటలు వాడిని తలుచుకుంటాను. లేవగానే ఓసారి సంధ్యావందనం చేసుకున్నాక నమస్కారం చేస్తాను, దూరంలో ఉన్నాడు నా బిడ్డని కాపాడు తండ్రి అంటుంటాను. రాత్రి పడుకోబోయే ముందు అయ్యో వీడు ఏం చేస్తున్నాడో, ఏం చదువుకున్నాడో, ఎలా పడుకుంటున్నాడో, ఏం తిన్నాడో ఒకసారి స్మరిస్తాను. నేను ఏదైనా ఒక మధురమైన పదార్థం తింటుంటే అయ్యో పాపం పిల్లవాడికి ఇది ఇష్టం, వాడు తింటలేదు, నేను తింటున్నాను అని అనుకుంటాను. ఎందుకు ఇన్ని మాటలు అనుకుంటున్నాను చెప్పండి? నాకు వాడి ఎందు ప్రీతి ఉన్నది కాబట్టి. ప్రీతి మీకు లేకుండా స్మరణము జరగదు. అసలు ముందు ప్రీసపోజిషన్, దాని ఎందు మీకు ప్రీతి కలగడానికి, మీకు స్మరణ కలగడానికి మీకు ఉండవలసినది ఏది? ప్రీతి ఉండాలి ఆ వస్తువు ఎందు. ఆ వస్తువు పట్ల మీకు మక్కువ ఉండాలి, ప్రేమ ఉండాలి, భక్తి ఉండాలి. ఉంటే స్మరిస్తారు. అలా స్మరిస్తే అన్నిటికన్నా గొప్ప భక్తి ఏది? మనస్సు దానిని తగులుకొని ఉండుటయే. అంతే భక్తి అంటే. ఎందుకు అలా తగులుకొని ఉండడము? ప్రయోజనం లేదు. అంతే. మనుష్య జన్మ ఎత్తాను కాబట్టి ఈ సమస్త చరాచర ప్రపంచమును నిర్వహిస్తున్నవాడు వాడు తప్ప అసలు అట్టే మాట్లాడితే వేరే వస్తువు లేదు. అందుకని నేను ఎప్పుడూ వాణ్ణి స్మరించకుండా ఉండలేక స్మరిస్తూ ఉంటాను. ఒక చిత్రమైన ప్రశ్న అడుగుతుంటారు కొంతమంది, ఏమంటే స్నానం చేసేటప్పుడు ప్రాతస్మరామి చదవచ్చా? ప్రాతస్మరామి అంటే ఏమిటండి? మనస్సుకు సంబంధించింది. నేను మిమ్మల్ని చదవద్దు అన్నాను అనుకోండి, మీరు స్మరించకండి ఈశ్వర పాదాలని. ప్రాతస్మరామిలో మీరు ఏం చేస్తారు? ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం అన్నారు. అది నోటితో చెప్పమన్నా దాని అర్థం ప్రాతస్మరామి పరమేశ్వర వక్త్ర పద్మం అంటే ఉదయం నిద్ర లేవగానే మొహం కడుక్కుంటూ నేను ఈశ్వరుడి యొక్క ముఖమును స్మరించినాను. ఇది మీకు చాలా ప్రీతి ఉంది. నేను స్మరించనా స్మరించద్దా అన్న ప్రశ్న మీకు ఎలా వస్తుంది నాకు చెప్పండి. నేను స్మరించద్దండి అన్నాను. మీకు ముందు అసలు మొహం కడుక్కుంటూ గుర్తొచ్చే విషయం ఏమిటో తెలుసా అండి? ధూర్తుడు నన్ను స్మరించద్దన్నాడు, బాబాయ్ మనస్సు అక్కడికే వెళ్ళిపోతుంది, అస్తమానం శివుడే గుర్తొచ్చేస్తున్నాడు అని మరీ వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడికి. ఇప్పుడు కొత్తగా వెడుతోందని కూడా మీరు గుర్తుపట్టగలుగుతూ ఉంటారు. కాబట్టి మనస్సు వెళ్ళి పట్టుకోవడానికి మీరు పూజ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ముందసలు అంబరీషుడు ఏ స్థితిలో ఉన్నాడు అంటే ఆయన చిత్తం ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క పాదములను పట్టుకొని ఉన్నది. అంటే పరిఢవిల్లిన భక్తి చేత ఉన్నాడు. ఇంత పరిఢవిల్లిపోయిన భక్తి సంసారమునందుండడానికి ప్రతిబంధకమైనదా? అంటే సంసారం వదిలేశాడా వెంటనే మహానుభావుడు అంబరీషుడు? అంటే పలుకులు హరిగుణ పఠనమంద, ఏది మాట్లాడినా హరిగుణములను వర్ణన చేస్తుంటాడు. ఈ రెండు ఎలా పొంతన కుదురుతాయండి? సంసారంలో ఉండడం,
హరిగుణములను కీర్తించడము. ఈ రెండు ఎలా పొసగుతాయి అని మీకు అనుమానం రావచ్చు. నేను తరచు చెప్తుంటాను ఒక ఉదాహరణ. భగవంతుణ్ణి తలుచుకోవాలనేటటువంటి భక్తి లోపల ఉండాలి తప్ప అసలు మీరు తలుచుకోకుండా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకో చెప్పనండి. మీరు నిద్రపోయి లేస్తారు. నిద్రపోయి లేవగానే ముందు ఏం చూస్తారు? గడియారం వంక చూస్తాం, ఎంత అయింది టైము అని. ఏదో 6 అయింది, అమ్మ బాబాయ్ 6 అయిపోయింది అని నిద్రలేస్తాం. మీరు ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచన చేయండి. రాత్రి 11 గంటలకు పడుకున్నాను, 6 గంటల వరకు నాకు ఈ దృశ్యమానమైనటువంటి చరాచర జగత్తుతో ఏ సంబంధము లేదు. ఒక శవము ఎలా పడిపోయి ఉండిపోతుందో నేను అలా పడిపోయి ఉన్నాను. ఈ 6 గంటలో 5 గంటల సమయంలో ఈ జగత్తునందు ఏ మార్పులు జరిగాయో, ఏమి జరిగాయో, నా ఇంట్లోకే దొంగొచ్చామో, నా పట్టుకుపోయాడో కూడా నాకు తెలియదు. కానీ ఏమీ తెలియని స్థితిలో ఉన్నటువంటి నేనని చెబుతున్న ఈ దేహము ఉండాలంటే కొన్ని ఉండాలన్నది మాత్రం నాకు తెలుసు. లోపల జీర్ణం జరుగుతూ ఉండాలి, ఊపిరి పీలుస్తూ ఉండాలి, వదిలిపెడుతూ ఉండాలి. అసలు అది నేను చెయ్యలేదు. కాబట్టి రాత్రి నిద్రపోతున్నప్పుడు వేరొకడెవడో శాసనం చేసి ఊపిరి తీయించి విడిచిపెడుతున్నాడు. పడకడున్నాడు, వాడు లోపల కాపు కాసి ఉన్నాడు. అయ్యయ్యో నిద్రపోయాడండి పాప, ఆయన నిద్రపోవడం వల్ల వచ్చింది ప్రమాదం, గుండె ఆగిపోయిందని ఎవడైనా అంటాడండి? ఎవ్వడంటావు. మీరు నిద్రపోవచ్చు, కానీ గుండె మాత్రం కొట్టుకుంటూనే ఉంటుంది. మీరు నిద్రపోవచ్చు, ఊపిరితిత్తులు పనిచేస్తాయి. మీరు నిద్రపోవచ్చు, జీర్ణక్రియ జరుగుతూ ఉంటుంది. మీరు నిద్రపోవచ్చు, మీ నాడీమండలం పనిచేస్తూ ఉంటుంది. ఇలా చేస్తోందంటే మీరు చెయ్యనిది చేయిస్తున్నవాడు ఒకడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. వాడు ఏం చేశాడు? 2 ప్రయోజనములు చేశాడు. రాత్రి నాకు ఇరుక లేక పడుకున్నప్పుడు ఈ దేహమునకు ప్రమాదము వాటిల్లకుండా రక్ష చేశాడు. లోపల చెయ్యవలసిన పనులన్నీ వాడు చక్కబెట్టాడు. 2, నిద్రపోవడం ప్రమాదంగా చెయ్యకుండా బడలిపోయినటువంటి నా ఇంద్రియములకు శక్తినిచ్చాడు. జ్ఞానం కోణం పక్కన పెట్టండి, అది సుషుప్తి, బ్రహ్మము, ఈశ్వరుడు, ఇంద్రియాలు పక్కన పెట్టండి. కాసేపు భక్తి కోణంతో ఆలోచించండి. వాడు రాత్రి నిద్రపోతే మిమ్మల్ని ఏం కష్టపెట్టలేదే. వాడు ఏం చేశాడు? హాయిగా మీరు నిద్రపోతే మీ కంటికి మళ్ళీ బలం ఇచ్చేశాడు, చెవికి బలం ఇచ్చేశాడు, ముక్కుకు బలం ఇచ్చేశాడు, నాలుగుకి బలం ఇచ్చేశాడు. లేచి ఉత్సాహంగా మళ్ళీ తిరిగేస్తున్నారు. ఇప్పుడు మీకు ఈశ్వరుణ్ణి స్మరించడానికి మీకు ఏమిటి కష్టం? భగవంతుణ్ణి పూజామందిరంలోకే వెళ్ళి పూజించవలసిన అవసరం లేదని నేను అనను. ప్రారంభమునందు చెయ్యవలసిందే. కానీ స్మరణ భక్తి యందు పూజామందిరం అక్కర్లేకుండా పూజ నడిచిపోతుంది. పైకి లేచి ప్రకటంగా ఏం చెప్పక్కర్లేదు. ఏం ఆశ్చర్యం ఈశ్వర, 11 గంటలకు పడుకున్నానా, పడుకునేటప్పటికి మాడు నిప్పెడుతోందా, అలిసిపోయి తెల్లవారి లేచేటప్పటికి నిప్పి తగ్గిపోయిందా, ఎంత ఉత్సాహం, కళ్ళల్లో పడిన ధూళికణాలన్నింటినీ పుసులుగా మార్చేసావా మెత్తగాను, మళ్ళీ కంటి మధ్యలో ఉంటే తీసుకోలేనని ఈ చివర ఉన్న కొలుకులోకి తీసుకొచ్చి పెట్టావా, నేను ఇలా అంటే బయటికి వచ్చేసేటట్టు, నువ్వే నీటి రూపములో ఉండి నాకు మళ్ళీ ప్రక్షాళన చేసుకోవడానికి అవకాశం ఇచ్చావా, వాయు రూపంలో ఉండి నాకు అందావా, నా ఇంద్రియముల బడలిక తీర్చావా, రాత్రి నేను పడుకుంటే నువ్వు ఊపిరి తీసి నన్ను కాపాడావా. ఈశ్వరా నీకు నమస్కారం. ఒక ఉపకారం చేసిన వాడిని స్మరించడానికి మీకు బెంగ ఉండదు కదా. పోని మామూలుగా భక్తిగా ఉండలేమండి. ఒక్క ఉపకారం ఎవడో చేసి పెట్టాడండి, చేసి పెడితే మీరు వాడిని తలుచుకోరు. మీరు వెళ్ళలేకపోయారు, ఆయన స్టేషన్కి వెళ్ళి తిరుపతికి టికెట్లు తెచ్చిపెట్టాడు. మీరు ఏం చేస్తారు? మహానుభావుడు తిరుపతికి టికెట్లు తెచ్చిపెట్టాడండి, వెళ్ళి నేను వెడతానని. వెళ్ళకపోతే మర్నాడు ఆర్ఏసీ వచ్చేసిందిట, ఇబ్బంది పడిపోతాను, పాపం టికెట్లు తెచ్చిపెట్టాడని మీరు యాత్రకి వెళ్ళొచ్చే వరకు కృతజ్ఞత చెప్తున్నారే. మరి జీవితం ఉన్నన్నాళ్ళు వాడు మీకు ఉపకారం చేస్తున్నాడు. మీరు వాడిని స్మరించి వాడికి కృతజ్ఞత చెప్పడం భక్తే. ఇదే భక్తి, ఈ భక్తియే తపస్సు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంబరీషుడు? ఇలా ఉండడానికి గృహస్థాశ్రమము ఎలా ప్రతిబంధకము నాకు చెప్పండి. ఈ స్మరణమునకు గృహస్థాశ్రమం విరోధం అండి, నాకు ఎలా కుదురుతుంది, మా ఆవిడుంది, మా పిల్లలు ఉన్నారు, నేను ఎలా స్మరిస్తాను అని అంటే మీరు ఏం చెప్పాలి? నీ మనస్సు అసలు ఈశ్వరుడు ఎందుకు కుదురుకోలేదు, అందుకే నిన్న ఆలోచనలు వస్తున్నాయి. లేకపోతే కుదురుకోకపోవడం ఏంటి? నీకు కృతజ్ఞతా లక్షణం ఉంటే ప్రతి క్షణము ఈశ్వరుడే నీకు కనపడుచున్నాడు. కాబట్టి కరములు విష్ణు మందిరం అర్జనములందా. ఇప్పుడు ఈ ఉత్సాహం కలగగానే, కృతజ్ఞత కలగగానే ఏమనిపిస్తుంది? అయ్యయ్యో మనం ముందు స్నానం చేసి మందిరంలోకి వెళ్ళి
ఈ లోపల ఉన్నవాడెవడో వాడు సాకారుడైనాడు బయట. లేకపోతే వ్యాసుడు వెర్రివాడై చెప్పాడా ఈశ్వరుడికో మూర్తుందని? సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమః అని శంకర భగవత్పాదులు చెప్పారు వేదాంత డిండిమన్లో. సగుణ నిర్గుణాసాతు ద్విధా ప్రోక్త మనీషిభిః సగుణ రాగిభిః సేవ్య నిర్గుణాతుర్విరాగిభిః అని వేదవ్యాసుడు దేవీ భాగవతంలో చెప్పాడు. కాబట్టి ఈశ్వరుడు ఒకనాడు ఒక ఈ కంటితో చూడడానికి వీలైన రూపమును ధరించాడు. అంతటా నిండిన పరమాత్మని మీరు జ్ఞానము చేత ఉపాసన చేయలేరు, భక్తి చేత ఒక మూర్తిని మీరు ఉపాసన చేయగలరు. ఇప్పుడు ఆ మూర్తి కేవలము విగ్రహము కాదది, అంతటా నిండిన పరమాత్మని మీరు ఈ విగ్రహంలో చూస్తున్నారు. విగ్రహంలో ఈశ్వరుడు ఉన్నాడు, బయట ఈశ్వరుడు లేడంట లేదు. అంతటా ఉన్న ఈశ్వరుణ్ణి చూడలేని నా దైన్యమును గుర్తించి ఒక మూర్తి యందు చూసి పరవశించుచున్నాను. ఇది ఎక్కడికి వెళ్ళాలి? అంతటా చూడగలిగిన స్థితికి వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మోగించండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.